ఇక నల్లగొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మితిమీరిన జోక్యం అధికార పార్టీలో చిచ్చు రేపుతుంది. కేవలం 4 ఎమ్మెల్యేలనే టార్గెట్ చేస్తున్న మంత్రి వారికి సంబంధం లేకుండానే వారి నియోజకవర్గాల్లో పనులు చక్కబెడుతున్నారట. తనకు తెలియకుండా ఆయా నియోజకవర్గంలో ఏ ప్రోగ్రాం పెట్టకండి అంటూ అధికారులకు హుకుం జారీ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలనే మంత్రి టార్గెట్ చేయడంపై కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. నల్గొండ జిల్లాలో కొద్దిమంది ఎమ్మెల్యేల పరిస్థితి పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటంగా మారింది. నేను సీనియర్ నంటూ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో తలదూర్చుతున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎమ్మెల్యేలకు సమాచారం లేకుండానే వారి నియోజకవర్గాల్లో పనులు చక్కబెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదేంటని అడిగే సాహసం చేసేందుకు సైతం ఎమ్మెల్యేలు జంకుతున్నారు. ఏదైనా చెబుదామంటే కాంగ్రెస్ లో నేను సీనియర్ని, తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన ఏకైక మంత్రిని అని డాంబికాలకు పోతున్నారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు సంబంధం లేకుండానే అధికారుల నియామకాలు చేపట్టడంపై వారు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. మంత్రి యాక్టివిటీ ఎమ్మెల్యేల కంటే ముందే కార్యకర్తలకు చేరుతుందని, నియోజకవర్గాల్లో తమ ప్రాధాన్యతను మంత్రి ఉద్దేశపూర్వకంగా తగ్గిస్తున్నారన్న భావన ఎమ్మెల్యేలో ఉన్నట్లు తెలుస్తుంది. నల్గొండ జిల్లాలో ఎమ్మెల్యేలు వేముల వీరేశం, మందల సామేల్, కుంభం అనిల్ కుమార్, బత్తుల లక్ష్మారెడ్డి టార్గెట్ చేశారు మంత్రి వెంకటరెడ్డి. అందుకు ప్రధాన కారణం ఆ 4 ఎమ్మెల్యేలు పక్క జిల్లా మంత్రికి సన్నిహితులు కావడమే. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ఆ ఎమ్మెల్యేలను మంత్రి లక్ష్యంగా చేసుకున్నారన్న టాక్ వినిపిస్తుంది. వారి నియోజకవర్గాల్లో చీమ చిటుక్కుమన్నా తనకు తెలవాల్సిందే అని అధికారులకు హుకుం జారీ చేశారట మంత్రి. అధికారుల నియామకాలతో పాటు ప్రతి పనిని మంత్రి చేయిస్తుండటంతో ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తుంది. ఇలాగే కొనసాగితే ప్రజల్లో తాము చులకనవుతామని సదరు ఎమ్మెల్యేలు పార్టీ పెద్దల దగ్గర తమ గోడును వెళ్లబోసుకున్నట్లు సమాచారం. నలుగురు ఎమ్మెల్యేలను నిత్యం తన వద్దకు పిలుచుకుంటున్న మంత్రి వెంకటరెడ్డి టైంపాస్ రాజకీయాలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గాల్లో ఇతర మంత్రుల చుట్టూ తిరగకుండా తన వద్దే ఉంచుకొని ఎమ్మెల్యేల టైం వేస్ట్ చేస్తున్నారని మంత్రి తీరుపై గుర్రుగా ఉన్నారట ఎమ్మెల్యేలు. అయితే 4లో ఒక ఎమ్మెల్యే కాంప్రమైజ్ కాగా మిగిలిన 3 ఎమ్మెల్యేలు మాత్రం సతమతం అవుతున్నారన్న టాక్ వినిపిస్తుంది. ఇసుక పేరుతోనే గెలిచిన ఒక ఎమ్మెల్యే ప్రస్తుతం అదే ఇసుక వల్ల బదనామవుతున్నాడట. ఇసుక క్వారీలో మంత్రి జోక్యం వల్లే తనకు బ్యాడ్ నేమ్ స్టార్ట్ అయిందని సదరు ఎమ్మెల్యే బాధపడుతున్నట్లు తెలుస్తుంది. ప్రతి ట్రిప్ కి మంత్రి రేట్ ఫిక్స్ చేసి వసూళ్లకు పాల్పడుతుండగా బద్నాం మాత్రం తానవుతున్నట్లు ఎమ్మెల్యే ఫీల్ అవుతున్నారట. మంత్రి వెంకటరెడ్డి వ్యవహార శైలిపై ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు. ఉద్దేశపూర్వకంగానే తమని టార్గెట్ చేశాడన్న భావనలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రిపై ఆవేశంతో రగిలిపోతున్నారట. తమ నియోజకవర్గంలో మంత్రి ఓవర్ యాక్షన్ ఏంటి అంటూ మండిపడుతున్నట్లు తెలుస్తోంది. మంత్రి వ్యవహార శైలిని సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారట కొందరు. అవసరమైతే పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి సైతం ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది.